వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. గత వారం రోజులుగా మనం మాట్లాడుతూనే ఉన్నాం వరుసగా బండి భగీరథ్ గురించి. అయితే సీన్ కట్ చేస్తే బండి భగీరథ్‌కు సంబంధించినటువంటి అనేక అంశాలు తెర మీదకి వస్తున్నటువంటి సందర్భంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తోంది అనేది ఒక బిగ్ క్వెషన్‌గా ఇవాళ మన ముందు నిలబడతా ఉంది. ఎందుకు అంటే కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి బండి సంజయ్ ఇవాళ వ్యవస్థల్ని మేనేజ్ చేసే పరిస్థితికి వచ్చేసింది. అయితే విచారణకు సహకరించాల్సినటువంటి బండి భగీరథ్ ఇవాళ ఆయన టైం కోరుతా ఉన్నాడు. నేను 2 రోజులు కావాలి నాకు వచ్చి సిట్ ముందుకు రావాలంటే అని టైం కోరుతా ఉన్నాడు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక బిగ్ క్వెషన్ ఇవాళ తెలంగాణ సమాజం ముందు, దేశ ప్రజల ముందు కూడా ఉన్నటువంటి పెద్ద క్వెషన్ ఏంటంటే, ఇవాళ పోక్సో చట్టం కింద మనం చట్టం ఎంత స్పష్టంగా ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి 24 గంటల్లోనే నిందితుల్ని అరెస్ట్ చేయాలి అని చట్టం చెప్తుంటే, ఇవాళ ఈ బండి భగీరథ్ అంశం తర్వాత సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కనుక ఒకసారి చూసుకుంటే, రీసెంట్‌గా పోక్సో కేసులోనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఒకటేమో సంగారెడ్డి జిల్లాలో, ఇంకోటేమో నిర్మల్ జిల్లాలో. సంగారెడ్డి జిల్లా రాజంపేటలో మైనర్ బాలిక పైన అత్యాచారానికి పాల్పడినటువంటి యాదగిరి అనే వ్యక్తికి అరెస్ట్ చేసిన తర్వాత 20 ఏళ్ల జైలు శిక్షతో పాటుగా 5,000 జరిమానా కూడా పడింది. అట్లాగే నిర్మల్కి సంబంధించినటువంటి అక్కడ మామడ మండలంలో 6 ఏళ్ల బాలిక పైన లైంగిక దాడికి పాల్పడినటువంటి వ్యవహారంలో ఒంగోలు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తికి ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు, కేవలం బాధితుడి యొక్క ఫిర్యాదు మేరకు. కాబట్టి ఖచ్చితంగా చట్టాలు చాలా క్లియర్గా చెప్తా ఉన్నాయి. అంటే 18 ఇయర్స్ లోపల ఉన్నటువంటి మైనర్ గర్ల్ కన్సెంట్ ఉన్నప్పటికీ కూడా అది ఖచ్చితంగా పోక్సో చట్టం కింద శిక్షార్హమే అని స్పష్టంగా చెప్తున్నారు. ఆ చట్టం చెప్తోంది ఆ విధంగా. అందుకని ఇవాళ మన పిల్లల యొక్క, మైనర్ గర్ల్స్ యొక్క రక్షణ చాలా ఇంపార్టెంట్గా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో బండి సంజయ్ కొడుకు ఒక చట్టము, లేకుంటే ఇవాళ ఒంగోలు సంగారెడ్డిలో వాళ్ళకి ఒక చట్టము ఉండదు. అందరికీ ఒకే చట్టమే. భారతదేశం కానూన్లో ఉన్నటువంటి చట్టాలు ప్రతి ఒక్కరు సమానమే. కానీ ఇవాళ ఈ ఘటన ఏం ప్రూవ్ చేస్తోంది తెలుసా? బండి సంజయ్ గారికి వాళ్ళకి సంబంధించినటువంటి కేంద్ర హోంమంత్రి కొడుకు ఒక చట్టం ఉన్నట్టుగా, ఇవాళ సామాన్యులకు ఒక చట్టం ఉన్నట్టుగానే ఇవాళ ఒకటి రాష్ట్ర ప్రభుత్వం, రెండోది కేంద్ర ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు ఆ విధంగానే వ్యవహరిస్తూ ఉన్నాయి. మరి లేకుంటే ఇవాళ కేసు నమోదైంది, ఇప్పటికీ 8వ తారీఖు కేసు నమోదైపోతే ఇవాళ దాదాపుగా 5-6 రోజులు గడిచిపోయింది. సుదీర్ఘంగా ప్రతి ఒక్కరు కూడా బండి సంజయ్ కొడుకుని, బండి భగీరథ్ అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. ఇవాళ బండి సంజయ్ పదవి పోయే అవకాశం ఉందని జాతీయ స్థాయి మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. ఇంత జరుగుతూ ఉంటే ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు సిట్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి విచారణ, లేకుంటే దర్యాప్తు బృందాలు, దానికి సంబంధించిన అప్డేట్ లేదు. కేవలం ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, 3 రోజులుగా మేము పట్టుకుంటామని చెప్పి ఆమె సిట్కి సంబంధించినటువంటి అధికారి రీతురాజు గారు చెప్పినటువంటి మాటలే లాస్ట్ తప్ప, మరి ఈ నిందితులకి 24 గంటల్లో అరెస్ట్ చేసినటువంటి పోలీస్ శాఖ ఇవాళ బండి సంజయ్ కొడుకు విషయంలో ఎందుకు నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా, నేను 2 రోజుల్లో వస్తాను, నాకు సమయం కావాలి అని కోరితే ఎందుకు సిట్ అంగీకరించినట్టు, ఎందుకు గల్లాబట్టి ఈడ్చుకురాలేనట్టు? ఇవాళ రాష్ట్రం మాట్లాడుతుంది కదా. ఇవాళ కరీంనగర్లో, మొన్న హైదరాబాద్లో వెలిసినాయా పరారీలో ఉన్నాడని, ఇవాళ కరీంనగర్లో ఇవాళ వెలిసినాయి పరారీలో ఉన్నాడు బండి భగీరథ్. నా తప్పు ఉంటే శిక్షిస్తాం, ఎవరి తప్పునా శిక్షిస్తాం అని బండి సంజయ్ స్వయంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఎందుకు శిక్షించలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం? గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేసిండ్రు కదా, మరి ఆ యొక్క డిమాండ్లు ఏమైనాయి? ఎందుకు ఇవాళ ముఖ్యమంత్రి గారు స్పందిస్తలేరు? ఇవాళ ముఖ్యమంత్రి గారే సీఎంగా ఆనాడు డిమాండ్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఉన్నాడు కదా. ఇవాళ ఆయన గతంలో మాట్లాడినటువంటి మాటలు వైరల్ అవుతా ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదా? స్పందించాల్సిన అవసరం లేదా? ఇప్పుడు ఎవరికి బాధ్యత లేదనుకోవాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి బాధ్యత లేదనుకోవాలా? ఇది గతంలో జూబ్లీహిల్స్ ఘటనలో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదన్నాడు కదా. ఇవాళ ఈ వీడియో వైరల్ అవుతా ఉంది. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి బాధ్యత లేదా? మరి ముఖ్యమంత్రి హోదాలో ఉంది రేవంత్ రెడ్డి గారే కదా. రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమంత్రి గారి పరిధిలో అంశం. ఇన్ని వరుసైన సంఘటనలు, మైనర్ బాలికల మీద రేపులు జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు అధికారులను పిలిచి సమీక్ష ఎందుకు చేయలేదు,
సంబంధిత హోంశాఖ మంత్రిని పిలిచేందుకు సమీక్ష చేయలేదు అంటే ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే హోంశాఖ మంత్రి కూడా ఈయననే. మరి ఇవాళ ఈయనెందుకు సమీక్ష చేయలేదు? ఈయననే కదా సీఎం ఇప్పుడు. మరి ఈయనెందుకు సమీక్ష చేయలేదు? కేవలం బండి భగీరథ్ గురించి ఏదో డీజీపీని పిలిచి మాట్లాడి మీరు ఎందుకు ఇంకా ఎఫ్ఐఆర్ చేయలేదు, జాప్యం ఎక్కడ జరుగుతోంది అని ఒక పిఆర్ స్టంట్ తెరలేపిండి తప్పితే ఎక్కడైనా సీరియస్నెస్ ఇవాళ ఉందా? ఇవాళ బాధితురాలకి న్యాయం జరుగుతుందన్న ఒక నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉంది. జాతీయ స్థాయిలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఇవాళ వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో. మీ ప్రభుత్వం ఏం చేస్తోంది ఇవాళ? ఎందుకు అతనికి అంత తాత్సారం చేస్తున్నారు అంటే ఇవాళ గేమ్ క్లియర్గా అర్థమవుతోంది. ఒకటి, ఇవాళ ఆయన బెయిల్ పిటిషన్ విచారణ జరుగుతోంది హైకోర్టులో. సో కాబట్టి ఒక 2 రోజులు టైం తీసుకుంటే అగర్ బెయిల్ వచ్చింది అనుకోండి, అయిపోయింది, కేసు నీరుగారిపోయినట్టే. అగర్ బెయిల్ రాలేదనుకోండి, ఇక అరెస్ట్ చేయరు. బెయిల్ వస్తే అరెస్ట్ చేయరు. ఇక బెయిల్ రాకపోతే అప్పుడు రేపు అతను వచ్చి సరెండర్ అయ్యి కేసుకు సహకరిస్తా అంటాము. అప్పటికి కూడా ఇంకా స్టిల్ అరెస్ట్ చేయకపోతే ఇక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా ఇక మొత్తం ఆయన గేమ్ ప్లాన్ క్లియర్గా అర్థమైపోతుంది. జరిగిన మైనర్ల మీద ఇట్లాంటి పాశవికమైన దాడులు జరిగిన ముఖ్యమంత్రి గారికి పట్టదా? మీరెందుకు ఈ సంఘటనను ఖండించలేదు? ఈ రేపులను మీరు సమర్థిస్తుందా? మీకు సంబంధించిన వాళ్ళు రేపులు చేసేది కాబట్టి సమర్థించదలుచుకున్నారా? ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందంటే, ఎవరైతే బండి భగీరథకు సంబంధించినటువంటి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి విద్యార్థి లోకానికి, మహిళా లోకాలకి అరెస్టు పోక్సో చట్టం కింద కేసు నమోదే ఇన్ని రోజులైతే అరెస్ట్ చేయండి అని చెప్పినందుకు వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. నిన్నైతే ఏకంగా బండి సంజయ్ విషయంలో మన బక్కా జడ్సన్ గారు నిరసన తెలిపితే, సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ సమీపంలో నిరసన తెలిపితే ఆయన ఏకంగా రాత్రి 11:30 దాకా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. కనీసం ఆయన మంచినీళ్ళు కూడా ఇవ్వలేదట, చాయ్ నీళ్ళు కూడా ఇవ్వలేదట. మరి ఇది ఎక్కడ సాడిజమో నాకు అర్థం కావట్లా. ఇది చూడండి, ఒక మహిళను కూడా చూడకుండా ఆ వయసులో ఆమె బాధితురాలకి న్యాయం జరగాలి అని ఆమె డిమాండ్ చేస్తూ ఉంటే ఎక్కడన్నా ప్రభుత్వంలో మానవతా కోణం ఉందా? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు? ఇక్కడ అంత పెద్దవాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు, మహిళా లోకమే ఇవాళ డిమాండ్ చేస్తోంది పెద్ద ఎత్తున బండి భగీరథ్ అరెస్ట్ చేయాలని. ఎందుకు అరెస్టుకు తాత్సారం జరుగుతోంది? ఇవాళ ఆయన ఏ కేసు నమోదైంది, ఏ సెక్షన్ల కింద నమోదైంది? ఎఫ్ఐఆర్లు మారిస్తే సరిపోయిందా గల్లబట్టి ఇడ్చుకురాక? ఇవాళ బండి సంజయ్ గారు అంటారు కదా, ఈయన సిలబస్ ఎవరికి నిజంగా కూడా బండి సంజయ్ గారి సిలబస్ అర్థం కావట్లా. ఆయన మొన్న మాట్లాడినటువంటి మాటల్లో విపరీతంగా ట్రోల్ అవుతా ఉంది. ఈయన ఏమంటాడు, బీకామ్లో ఫిజిక్స్ అని గతంలో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి నాయకుడు అన్నాడు కదా, అట్లనే ఇవాళ ఈయనేమంటున్నాడు, ఇంటర్లో సోషల్ ఉంటుందట. ఇంటర్లో సోషల్ సబ్జెక్ట్ ఏమైనా ఉంటుందా? అన్ని సబ్జెక్ట్ హైయెస్ట్ మార్క్స్, కానీ సోషల్లో 0 మార్క్స్. 90-95 సోషల్లో 0 మార్క్స్. ఇది తప్ప కాదా? ఆ అమ్మాయి కలెక్టర్ కావాలి, నేను ఐపీఎస్ కావాలి అని చెప్పి వాళ్ళ ఉన్న తల్లిదండ్రులు, పేద కుటుంబం, పొలం అమ్మి, పుస్తలమ్మి, అన్నమ్మి ఆ పిల్లను డాక్టర్ చేయాలి, ఐపీఎస్ చేయాలి, ఐఏఎస్ చేయాలి. ఇవాళ 100% బండి భగీరథ్ ఈ తీరున బరితెగించి సమాజం ముందు దోషిగా నిలబడుతున్నాడు, అందరూ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తుంటే దానికి ప్రధానమైనటువంటి కారణం బండి సంజయ్ గారు. ఇవాళ కూడా వ్యవస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేసి ఏ విధంగా వాడుకుంటున్నాడు బండి సంజయ్ గారు అంటే, ఒకటి మీడియాను వాడుకుంటున్నాడు, పోలీసులను వాడుకుంటున్నాడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని వాడుకుంటున్నాడు, ఇంకా చాలా వ్యవస్థల్ని వాడుకుంటున్నాడు, అన్ని సిస్టమ్స్ని వాడుకుంటున్నాడు, మొత్తం మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నాడు. పవర్ని ఎట్లా వాడుకుంటున్నాడు అంటే, తను క్లీన్ చిట్ అని చెప్పుకునేందుకు మోడీ గారు సభను వాడుకున్నాడు. అట్లాగే మొన్నటికి మొన్న జై శ్రీరామ్ నినాదాలతోటి అక్కడ మొన్న ఏక్తా ర్యాలీ అని చెప్పి హనుమంతుడు లంకను తగలబెట్టినట్టుగా తగలబెడతా అని చెప్పి హనుమంతుడిని వాడుకున్నాడు. అట్లాగే ఇవాళ మీడియాని తన కొడుకు యొక్క సేవ్ కోసం సేవ్ గేమ్ ఆడేందుకు బాధితురాలికి సంబంధించినటువంటి అన్ని వివరాలను బయటపెట్టిండ్రండి. ఇవాళ చాలా బాధాకరం. ఇవాళ ఇంత స్థాయిలో మీడియాని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయడంలో బండి సంజయ్ గారు చేసినట్టుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎవరూ చేసి ఉండరు. నాకు నిజంగా సిగ్గేస్తుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసి వచ్చినా అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా అనిపిస్తుంది ఇవాళ. ఎందుకు అంటే, ఎవరో ఆ వార్తను కవర్ చేయకపోగా ఇతనే హనీ ట్రాప్ అన్న విషయాన్ని హైలైట్ చేస్తా బాధితురాలని క్యారెక్టర్ని అసోసియేషన్ చేయడానికి సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకుంటారు. ఇవాళ ఎట్లా బయట పెడుతున్నారంటే బాధితురాలకు సంబంధించి అన్ని అంశాలు బయట పెట్టింటారండి. వాళ్ళకి సంబంధించినటువంటి ఇవాళ బర్త్ సర్టిఫికెట్లు, 2 బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని 2 బర్త్ సర్టిఫికెట్లు పెడుతున్నారు, ఓటర్ ఐడి కార్డులు పెడుతున్నారు, ఆ యొక్క ఫోటోలు, వీడియోలు, అమ్మాయి ప్రైవేట్గా అంటే ఫ్రెండ్స్తో తిరిగినటువంటి ఫోటోలు, వీడియోలు. అసలు పోక్సో చట్టంలో వాళ్ళ పేర్లను కానీ, డీటెయిల్స్ని కానీ, ఫోటోలు కానీ, వీడియోలు కానీ, వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఐడెంటిటీ కానీ ఏది పెట్టడానికి వీల్లేదు.
ఇవాళ దాని మీద కూడా అది పెద్ద చర్చ జరుగుతుంది. అందుకని ఇవాళ పోలీసులు ఆల్రెడీ సైబర్ క్రైమ్ వాళ్ళు ఎవరెవరైతే ఏ అకౌంట్ల నుంచి అయితే అవి పోస్ట్ అయినాయి అనేది అన్వేషిస్తున్నారో దాని మీద కూడా కేసులు కట్టే పరిస్థితి ఉంటుంది. అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్షిప్ని కూడా ఇవాళ బండి సంజయ్ గారు ఏమైనా వాడుకుంటున్నారని అనుమానాలు వస్తుంది. ఎందుకంటే ఈ కేసు పరిస్థితులు ఇట్లా దారుణంగా అరెస్ట్ చేయకుండా తాత్సారం చేస్తున్నటువంటి వ్యవహారం చూస్తుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని కూడా ఏమైనా వాడుకుంటున్నాడా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు అని స్పష్టంగా అర్థమవుతోంది. అట్లాగే హోమ్ మినిస్టర్ పవర్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన మిస్యూజ్ చేస్తుండండి, ఇది 100%. మరి సోషల్ మీడియాను వాడుకుంటుండు, మెయిన్ స్ట్రీమ్ మీడియాని సైలెంట్ చేపించేసిండు. ఇదంతా అయిన తర్వాత ఇది నేను 2 రోజుల్లో వస్తాను అని రాసినటువంటి లెటరు, అది డైరెక్ట్గా టు స్టేషన్ ఆఫీసర్ పేట్ బషీర్బాగ్ పిఎస్ సైబరాబాద్ రిప్లై టు నోటీస్ బియరింగ్ అని చెప్పేసి నోటీస్ నెంబర్ ఇచ్చారు. నోటీసు డేటెడ్ 12/5 ఇష్యూడ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పేట్ బషీర్బాగ్ అని చెప్పి నేను నిన్న ఈవినింగ్ రాసినటువంటి లెటర్ రేపు వస్తానంటూ కూడా రాసినటువంటి సందర్భం. ఆయనే స్వయంగా భగీరథ్ అని సంతకం కూడా మనకు కనిపిస్తుంది. ఈజ్ దెర్ ఫోర్ మోస్ట్ రెస్పెక్ట్ఫుల్లీ ఫోర్సెట్ షార్ట్ అకామిడేషన్ ఆఫ్ 2 days బీ కైండ్లీ గ్రాంటెడ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఏ ఫెయిర్ అండ్ ఎఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ కోసం అంటే 2 రోజులు ఆలస్యంగా వస్తాడట. ఇదేమో మొన్న కరీంనగర్కి సంబంధించి వాళ్ళు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి, అంటే హనీ ట్రాప్ అని చెప్పి ఈయన చేసినటువంటి ఫిర్యాదుకు సంబంధించి ఆయన భగీరథ్ చేసినటువంటి సంతకం. ఇక్కడ ఈ యొక్క భగీరథ్ సంబంధించినటువంటి సంతకాలు చూడండి. ఇవాళ నేను 2 రోజులు టైం కోరతా గడువు కోరినటువంటి సంతకానికి మొన్న ఆ రోజు కరీంనగర్లో ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఉన్నటువంటి భగీరథ్ సంతకానికి చాలా తేడా ఉంది. మరి ఇది ఎవరు ఆయన పేరు మీద రాసి కంప్లైంట్లు ఇస్తున్నారు, మొత్తం తెర ముందు నడిపిస్తున్నారు, భగీరథ్ వెనకాల తెర వెనకలు ఎవరు నడిపిస్తున్నారో తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దీంట్లో ఏది అసలు సంతకం కూడా తెలియాలి. మరి ఈ సంతకం ఎవరిది, ఆ సంతకం ఎవరిది, ఇది ఒరిజినల్గా భగీరథ్ ఇచ్చుంటే మరి ఇక్కడ 2 రోజులు టైం కోరతా గడువు కోరినటువంటి సంతకం ఎవరిదో కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఇది చూడండి, ఇది ఒక ట్విట్టర్ అకౌంట్లో ఇమేజ్, ఇదేంట్రా అమ్మాయి ఏజ్ అమ్మాయి కుటుంబం మీద ఉన్నటువంటి కేసులు ఇప్పుడు మాట్లాడండిరా పైసలకి రియల్ తీసే వెదవల్లారా అని చెప్పేసి అని ఒక పోస్ట్ పెట్టి, ఈ పోస్ట్లో ఏముంది తెలుసా అండి, నేను మొత్తం కనపడకుండా బ్లర్ చేసిన. ఎందుకు బ్లర్ చేసిన అంటే ఈ యొక్క ఆ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్కి సంబంధించినటువంటి ఓటర్ కార్డు ఉంది, అట్లాగే వాళ్ళ ఫాదర్కి లేకుంటే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కోర్టులో ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఇక ఇది కాకుండా నాకు ఇతను అయితే బండి భగీరథ్ తెలుసు, ఇతను ఎవరో తెలియదు, అతని ఫ్రెండు, ఈ ఫ్రెండ్తో కూడా రీల్స్ చేసి పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఈ ఫ్రెండ్ ఎంతకు బరితెగించాడంటే ఇతను కూడా అరెస్ట్ చేయాలి, బండి భగీరథ్తో పాటుగా ఇతను కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇతను ఆ అమ్మాయికి సంబంధించి ఎవరైతే బాధిత కుటుంబం ఉందో అట్లాగే మైనర్ గర్ల్ ఇవాళ బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలకు సంబంధించి 2 డేట్ ఆఫ్ బర్త్లు అండి, ఒకటేమో కరీంనగర్లో అక్కడ ప్లస్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఇచ్చింది. 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు పెట్టి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి మైనరా మేజరా అని చెప్పే ప్రయత్నం ఇవాళ బండి భగీరథ్ అని టీం చేస్తుంది, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ చేస్తున్నారు. కావాలని ఆ అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటట్టుగా ప్రజల మైండ్ సెట్ని మూడును మార్చే దిశగా ఇవాళ విస్తృతంగా విచ్చలవిడిగా అమ్మాయి తిరిగిందని ఒక ముద్ర వేయటానికి, క్యారెక్టర్ మీద ముద్ర వేయటానికి ఫోటోలు వీడియోలు అన్ని వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇతను మాట్లాడుతూ చెప్తాడు 2 డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి, ఆ అమ్మాయి మేజరే ఉంది, మైనర్ కాదు అని చెప్తూనే ఇక అట్లాగే ఆధార్ కార్డు వాళ్ళకి సంబంధించినటువంటి రేషన్ కార్డు, ఇవాళ రేషన్ కార్డు ఉంది. మరి వాళ్ళకి పెద్ద ఎత్తున ఒక సెక్షన్ ఆఫ్ ది మీడియా ఇంత కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వీళ్లకు రేషన్ కార్డు ఎట్లా వచ్చింది, రేషన్ కార్డు డీటెయిల్స్, రేషన్ కార్డు నెంబరు, కుటుంబ డీటెయిల్స్, ఆ యొక్క మొత్తం ఇమేజ్లు బయట పెడతా ఉన్నారు. రేషన్ కార్డును బయట పెట్టినారు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు బయట పెట్టినారు. అట్లాగే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఒక సర్టిఫికేట్లు నేను చూపించకూడదు కాబట్టి చూపించలే, కానీ ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో 8వ తారీఖు ఈయన కరీంనగర్లో బండి భగీరథ్ హనీ ట్రాప్ అని ఫిర్యాదు చేస్తే 11వ తారీఖు డేట్ ఆఫ్ డౌన్లోడెడ్, అంటే ఆ రోజు 11వ తారీఖు 11 ఈ నెలలో దాన్ని వీళ్ళు డౌన్లోడ్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. అంటే క్లియర్గా కేసు కట్టిన తర్వాత ఈ యొక్క భగీరథ్ అరెస్ట్ డిమాండ్ తెర మీదకి వచ్చిన తర్వాత ఆ రోజు 2వ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు. మరి అది డౌన్లోడ్ చేసేది నిజమా లేదు వీళ్ళే ఫ్యాబ్రికేట్ చేశారా? ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారికి ఏదైనా సాధ్యమే. ఇప్పుడు మైనర్ అన్నందుకే కదా ఇష్యూ అంతా, సరే మైనర్ కాదని ప్రూవ్ చేసేస్తే ఇంత పోక్సో చట్టమే అప్లికబుల్ కాదు కదా, కోర్టులో గెలిచే పరిస్థితి ఉండదు కదా, కానీ కొడుకుని సేవ్ చేసే ప్రయత్నంగా కూడా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇదంతా కుట్రపూరితంగా ఇవాళ తెర మీదకి కొత్త గేమ్ ప్లాన్స్ తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఆమెకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఐడెంటిటీలు బయట పెట్టేశారండి. మరి
ఖచ్చితంగా పోలీస్ శాఖ వాళ్ళని సిన్సియర్గా కోరుతున్నాం మనం కూడా. అటువంటి బాధితురాలకు సంబంధించినటువంటి ప్రైవసీని భంగం కలిగించే దిశగా సుప్రీంకోర్టు పోక్సో యాక్ట్లో ఉన్నటువంటి గైడ్లైన్స్ని విరుద్ధంగా ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఆ యొక్క లాను కూడా గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టుగా ఫోటోలు, వీడియోలు, డీటెయిల్స్, ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ బయట పెట్టేందుకు వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా కేసులు కట్టాల్సినటువంటి అవసరం స్పష్టంగా ఉంది. ఆ అకౌంట్లను కూడా సీరియస్గా పనిషబుల్ అఫెన్స్గా వీళ్ళ మీద కూడా పోక్సో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇదంతా చూస్తున్న తర్వాత ఇట్లా బండి భగీరథ్ మీద పోక్సో చట్టం కింద కేసు నమోదై ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని ఆ యొక్క కుటుంబం ఇవాళ విక్టిమ్ షేమింగ్ చేయకుండా ఖచ్చితంగా న్యాయం జరగాలని డిమాండ్ తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా భగీరథ్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఇప్పటికే ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, తెలంగాణ ప్రజలు అందరూ ముక్తకంఠంతో కోరుతున్నటువంటి నేపథ్యంలో స్పష్టంగా అరెస్ట్ త్వరితగతిన జరగాలని మనము కోరుదాం. సో ఏం జరగబోతుందో మీరు కూడా మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.